హలో నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒక సరికొత్త యమ్మీయెస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తున్నాడు నదీప్. సో లెట్స్ వెల్కమ్ నదీప్. హాయ్ నదీప్. హాయ్ స్వీటీ. అబ్బా, నువ్వు ఎప్పుడు ఇలా స్మైల్ చేస్తూనే ఉంటావా? బాగుందబ్బా స్మైల్. థ్యాంక్ యూ స్వీటీ. అయ్యో సిగ్గుపడుతున్నాడు, వద్దు. సో ఏం చేస్తుంటావు నదీప్? లాస్ట్ మంత్ వరకు ఒక యూట్యూబ్ ఛానల్లో చేసిన, ఇప్పుడు ప్రెసెంట్ యాక్టింగ్ ట్రైల్. యూట్యూబ్ ఛానల్లో కూడా యాక్టింగ్? అక్కడ ఎంప్లాయీ లైన్ ప్రొడ్యూసర్ కింద చేసిన అండ్ యాక్టింగ్ కూడా చేసిన. ఇప్పుడు ఇంకా యాక్టింగ్ ట్రై చేసిన. మొత్తం యాక్టింగ్ స్టార్ట్ చేసావా మరి ఎక్కడైనా ట్రయల్స్? చాలా వర్కౌట్ అవుతున్నాయా? కూడా చేస్తున్నా. ఆహా, ఇంత బాగా వర్కౌట్ అవుతుంది. ఏది ఏం మూవీ చేస్తున్నావు? పిఠాపురంలో. యాక్చువల్ అది మూవీ షూట్ ఎలా వచ్చిందంటే మా సొంతూరు పిఠాపురమే, అట్లా నన్ను కూడా తీసుకున్నారు అనమాట ఆడిషన్కి వెళ్తే. నైస్ నైస్. ఆడిషన్ లో ఏం చేశారు? అంటే మీది పిఠాపురం, సినిమా పిఠాపురం అని చెప్పి తీసుకున్నారా లేకపోతే యాక్టింగ్? అక్కడికి వెళ్ళే వరకు కూడా తెలియదు నాకు పిఠాపురం టైటిల్ అని. అక్కడికి వెళ్ళి నేను ఆడిషన్ ఎలా ఇస్తానంటే నా బయోడేటాతో కలిపి చెప్తాను, అట్లా తీసుకున్నారు. లక్కీగా వచ్చింది. ఓకే, మరి దాంట్లో నీ క్యారెక్టర్ ఏంటి? కాలేజ్లో ఒక సీనియర్తో పాటు ఉంటాను అనమాట. మంచి రోలే, బాగా స్క్రీన్ ప్రెజెంట్. నైస్ నైస్. సీనియర్ మళ్ళీ ర్యాగింగ్ చేస్తారేమో? అది కూడా ఉంటుంది. ఆహా, బాగానే ఉన్నాయి. ఓకే, సో మూవీ కాకుండా ఇంకేమేమి చేసావు? యూట్యూబ్లో చాలా చేసిన. ఇన్ఫినిటంలో ఊరెళ్ళిపోతాం మామ, మెకానిక్ సిరీస్ అని అంతే చాలా. ఇన్ఫినిటంలో ప్రసాద్ బెహ్రా, జేడీబీ ప్రసాద్, వీళ్ళందరితో కలిపి చేసాను. ఓ సార్ నైస్, సార్ నైస్. అలా యూట్యూబ్లో నుంచి సిల్వర్ స్క్రీన్కి వచ్చేస్తున్నావు. సో గుడ్. నీ స్టడీ లైఫ్ ఏంటి? ఏం చదువుకున్నావు? డిప్లొమా అయింది. అయిన తర్వాత డిప్లొమా ఇన్ ట్రిపుల్ ఈ చేసిన డిప్లొమాలో. ఓకే, ఇక్కడికి జాబ్ పరంగా వచ్చి వచ్చిన మూవీ ఫీల్డ్. జాబ్ కాకుండా యాక్టింగ్ వచ్చాడు. సో మరి లేట్ చేయకుండా ఇవాళ ఏ రెసిపీ చేయబోతున్నావు? ఈరోజు బీట్రూట్ డెవిల్ ఎగ్స్. ఇవాళ రెసిపీ బీట్రూట్ డెవిల్ ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బీట్రూట్ డెవిల్ ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు: తురిమిన బీట్రూట్, ఉడికించిన ఎగ్స్, కారం, ఉప్పు, వెన్న, నిమ్మరసం, ఫ్రెష్ క్రీమ్. బీట్రూట్ డెవిల్ ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ కడాయి. ఫస్ట్ బీట్రూట్ వేసుకుందాము. వాటర్ ఎంత కావాలో చూసుకో. ఫస్ట్ సాల్ట్, తర్వాత అందులోనే లెమన్ కూడా పోసుకోవాలి. నెక్స్ట్ బాయిల్ ఎగ్స్ వేసుకోవాలన్నమాట. అందులో ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్? ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్. సో ఇది బాయిల్ అవ్వాలా? ఇది బాయిల్ అవ్వడానికి ఒక 2-3 మినిట్స్ పడుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఆడిషన్ అనుకుని ఒక డైలాగ్ చెప్పేసి. ఒక యూట్యూబర్వి ఒక ఆడిషన్కి వెళ్తే ఎట్లా చేస్తావు అని చెప్పారు అనమాట. అది గోదావరి స్లాంగ్లో చెప్పమన్నారు. నేను అట్లా చెప్పినందుకే తీసుకున్నారు అందులో. ఎస్, నాకు ఇప్పుడు అది వినాలని. జస్ట్ చేతిలో ఫోన్ ఉంది అనుకో, పెట్టుకుని అందరూ నమస్కారం అండి, వెల్కమ్ టు దడాల నదీప్ గారి యూట్యూబ్ ఛానల్. ఇదిగోండి ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నాం. లొకేషన్ ఏంటనుకుంటున్నారా? ఏదో ఒక షోకి వచ్చామండి. ఏం షో అనుకుంటున్నారా? అదిగో అక్కడ ఉంది చూడండి, కనిపించిందా? అదేంటి మనం వచ్చిన షో. ఓకే సరే, ఇంత బాగా మాట్లాడుతున్నావు కదా, మరి గోదావరి స్లాంగ్ లోనే నాతో ఇంకా ఇలానే మాట్లాడు, ఓకేనా? అలాగే బాబు, ఫస్ట్ దీన్ని కలుపుదాం, అంతా పైకి వస్తుంది. సో మొత్తం ఎగ్స్ అంతా పింక్ పింక్ కలర్ లో అయిపోయింది. అవును, బీట్రూట్ లో బాగా బాయిల్ చేసాం కదా, కలర్ దాని ఎఫెక్ట్ బాగా వచ్చింది. మరి నెక్స్ట్ ఏంటి? ఇది కొంచెం కూల్ అవ్వాలి. బాగా హాట్ ఉంది కదా, పట్టుకుంటే తక్కువ ఊడిపోద్ది. పట్టుకుంటే తోలు ఊడిపోద్దా? ఎప్పుడైనా వేడి నీళ్ళలో పెట్టిన, అందుకే ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. ఓకే, సో ఇది కూల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో మా ఫేవరెట్ గేమ్ ఆడేద్దాం. ఓకే, ఆడదాం. రెడీ? రెడీ అండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, గడియారంలో పెద్ద ముళ్ళు పెద్దగా ఎందుకు ఉంటుంది? పెద్దది కాబట్టి. వావ్, కరెక్ట్ ఆన్సర్. నువ్వు పరిగెడితే ఎంత దూరం వెళ్ళగలవు? అక్కడ వరకు వెళ్తా, అక్కడ వరకు. వావ్, మళ్ళీ కరెక్ట్ ఆన్సర్. చిన్నప్పటి నుంచి టాలెంట్ ఎక్కువైపోయింది. మరీ ఎక్కువైపోతుంది. ఓకే, తల మీద నీళ్లు పోసుకుంటే ఏమవుతుంది? తల తడిచిపోతుంది. లేదు, నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి. సారీ. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, చదువుకుంటే ఏమొస్తుంది?
చదువు వస్తుంది. కాదు, ఉద్యోగం వస్తుంది. నాకు రాలేదు. నువ్వు చదవలేదు. ఎవరు చెప్పారండి? డిప్లొమా కంప్లీటెడ్. కంప్లీట్ అయింది, కానీ ఎట్లా చదివావో మీ లెక్చరర్ చెప్తారు. నేను చాలా టాపర్నండి బాబు. ఓకే, 5th క్వశ్చన్. స్నానం చేస్తే ఏమవుతుంది? స్నానం అవుతుంది. కాదు, బకెట్ లో నీళ్ళు అయిపోతాయి. అంటే మేము చెరువులో చేస్తాం. నువ్వు ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పావు తెలుసా? వెల్ డన్. అన్ని కరెక్ట్ ఆన్సర్స్ కదా? ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్. తెలుసండి, నేను అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్తానని. గేమ్ ఆడే గ్యాప్ లో ఎక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి చాకింగ్ బోర్డ్ కావాలి. ఓకే, ఇచ్చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్స్ ని కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఎల్లో పార్ట్ మొత్తం ఈ బౌల్లో తీసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని. ఓకే, స్మాష్ చేసుకుని తర్వాత ఇందులో సాల్ట్, తర్వాత కారం, లాస్ట్లో కొంచెం క్రీమ్. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ అంతా అయిపోయింది. లాస్ట్లో ఈ షెల్ని తీసుకొని ఇది ఇలా ఫిల్ చేయాలి. దీనికి ఇట్లా అప్లై చేసుకోవాలి. సో అట్లా మొత్తం అన్నీ ఫిల్ చేసుకోవాలి. ఓకే స్వీటీ, ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లు పెట్టి సర్వ్ చేసుకుందాం. ఎస్. ఓకే, నీకోసం కష్టపడి ప్రిపేర్ చేసిన బీట్రూట్ డెవిల్ ఎగ్స్ ఇస్తే టేస్ట్ చేసేస్తా. ఓకే, రెడీ? థ్యాంక్ యూ. సో ఫైనలీ బీట్రూట్ డెవిల్ ఎగ్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బీట్రూట్ డెవిల్ ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు: తురిమిన బీట్రూట్, ఉడికించిన ఎగ్స్, కారం, ఉప్పు, వెన్న, నిమ్మరసం, ఫ్రెష్ క్రీమ్. బీట్రూట్ డెవిల్ ఎగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో బీట్రూట్ వేసుకోవాలి. తర్వాత తగినంత నీళ్లు, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, అలాగే బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని కూడా వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారిన తర్వాత ఎగ్స్ ని 2 పీసెస్ గా కట్ చేసుకుని దాంట్లో ఉన్న ఎల్లోని ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కారం, ఫ్రెష్ క్రీమ్ వేసి మిక్స్ చేసుకుని ముందుగా మనం కట్ చేసుకున్న ఎగ్స్ లో ఫిల్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ బీట్రూట్ డెవిల్ ఎగ్స్ రెడీ. బీట్రూట్ డెవిల్ ఎగ్స్ రెడీ అయిపోయినాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, మరి టేస్ట్ చేసేద్దామా? ఎస్, లెట్స్ టేస్ట్ ఇట్. సో లెట్స్ టేస్ట్ ఇట్. బాగుందా? సూపర్ ఉంది. అద్దరు కొట్టేసావు అబ్బా. థ్యాంక్ యూ. నిజంగానే బాగుంది. సూపర్ డెలిషియస్. సింపుల్ అండ్ మినిమం ఇంగ్రీడియంట్స్ అనమాట రిక్వైర్డ్. అసలు ఇంత ఈజీగా ఇంత యమ్మీ రెసిపీ నేర్చుకోవచ్చు అని నాకు ఇప్పుడే అర్థమైంది. మరి లేట్ ఎందుకు? ఎగ్ లవర్స్ అందరు హ్యాపీగా ట్రై చేసేసేయండి. కంప్లీట్ ఎగ్ అండ్ ప్రోటీన్ ఫుల్ ఆఫ్ ఫుడ్. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు, నన్ను ఎంటర్టైన్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అది పుట్టుకతో వచ్చింది గోదావరి వాళ్ళకి. అది కరెక్టే. ఈసారి గోదావరి వెళ్దాం, కంపల్సరీ తీసుకెళ్దాం. ఓకే, బాయ్ బాయ్. చూసారు కదా నదీప్ చేసిన బీట్రూట్ డెవిల్ ఎగ్స్ ఎంత యమ్మీగా సరికొత్తగా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు? మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.